మిత్రమా, కృష్ణుడి మరణం. మహాభారతంలో కృష్ణుడు ఎలా చనిపోయాడు? కృష్ణుడిని ఎవరు చంపారు? కృష్ణుడి మరణానికి గల కారణం ఏమిటి? తెలుసుకుందాం. కృష్ణుడు విష్ణువు అవతారం కాబట్టి ఆ కోణంలో అతను స్వయంగా దేవుడు. అయితే కృష్ణుడే దేవుడైతే దేవుడు ఎలా చనిపోతాడు అనే ప్రశ్న ఎవరికైనా తలెత్తుతుంది. అలాగే అతను చనిపోతే ఎలా? అతన్ని చంపే అధికారం ఎవరికి ఉంది? మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు, అదెలా జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ప్రతి చోట విధ్వంసం జరిగింది. యుద్ధంలో గెలిచినా కూడా పాండవులు సంతోషంగా లేరు. కళ్లకు గంతలు కట్టుకుని గాంధారి యుద్ధంలో తన 99 మంది కొడుకుల మరణాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ప్రకారం ఈ సామూహిక హత్యను నివారించవచ్చు. ఆమె భర్త అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు నిస్సహాయంగా చూస్తూ ఆమె పక్కన నిలబడ్డాడు. అయితే కురుక్షేత్ర యుద్ధం అనంతరం కృష్ణుడు మరియు పాండవులు క్షమాపణలతో పాటు తమ సానుభూతిని తెలియజేయడానికి గాంధారి వద్దకు వచ్చారు. కాని అకస్మాత్తుగా ఆమె దుఃఖం ప్రతీకారంగా మారింది. పాండవులను పట్టించుకోకుండా ఆమె ఆవేశంగా ఆవేదనతో దూకుడుగా కృష్ణుడి వద్దకు వచ్చి, నీకు కావాల్సింది ఇదే? పరమ విష్ణువు అవతారంగా నేను ఆరాధించే నువ్వు ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదా? నీవు నీ దైవిక శక్తిని ఉపయోగించి ఈ యుద్ధాన్ని సులభంగా ఆపి ఉండవచ్చు, కాని అలా చేయలేదు. నీ సొంత సృష్టి నుంచి నీవు కోరుకున్నది అదే. ఈ భయంకరమైన సంఘటన జరగకుండా ఉండాలని నేను నిత్యం నిన్ను వేడుకున్నాను, కాని నీవు నా ప్రార్థనలకు సమాధానం ఇవ్వలేదు. బిడ్డను పోగొట్టుకున్న బాధను మీ అమ్మ దేవకిని అడుగు, తెలుస్తుంది. ఆమె 7 పిల్లలు పుట్టిన వెంటనే చంపబడ్డారు. ఇప్పుడు నా పిల్లలు యుద్ధంలో చంపబడ్డారు. నీవు అలా జరగకూడదు అని అనుకుని ఉంటే ఈ యుద్ధం ఆపగలిగేవాడివి అంది. గాంధారి మాటలు విన్న కృష్ణుడు అంటూ మెల్లగా నవ్వాడు. ఇక ఉక్రోషం తట్టుకోలేని గాంధారి కోపంతో, ఈ భయంకరమైన సంఘటన తరువాత కూడా నువ్వు నవ్వుతున్నావు, నువ్వెలాంటి వాడివి అంటూ, శ్రీ మహావిష్ణువు పట్ల నాకున్న భక్తి నిజమైనదే అయితే, నా భక్తి పట్ల నిజాయితీగా నేను గనుక ఉండి ఉంటే ఈ రోజు నుంచి 36 సంవత్సరాల తరువాత నువ్వు చనిపోతావు. ద్వారకతో పాటు నీ యాదవ వంశం అంతా జలమయమవుతుంది. ఒకరినొకరు చంపుకోవడానికి నీవు కురుబంధువులను చేసిన విధంగానే మీ వంశం నాశనం చేయబడుతుంది అని గాంధారి కృష్ణుడిని శపించింది. అయితే అలా కృష్ణుడిని శపించిన వెంటనే ఆమె అతని మోకాళ్లపై పడి ఏడుపు ప్రారంభించింది. అది గ్రహించిన శ్రీకృష్ణుడు ఆమెను పైకి లేపి మళ్లీ చిరునవ్వు నవ్వుతూ గాంధారిని ఉద్దేశించి ఆమెతో, ఈ లోకంలో నన్ను తప్ప యదువంశాన్ని సంహరించగల శక్తి ఎవ్వరికీ లేదు. ఇది నాకు బాగా తెలుసు. మీ